హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనుశ్రీ అఫీషియల్. ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి వీడియో అయితే ఇవాళ అయితే చూసేయండి. నేనైతే ఇలా రెడీ అయినా సింపుల్ గా. ఈ వీడియోలో అయితే మొత్తం మైలపూలు, మళ్ళీ వడి బియ్యం ఎలా కలుపుతారు, పెళ్లి డాన్స్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డాన్స్ అన్ని వీడియో ఉంది, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదైతే పెళ్లి రోజు మార్నింగ్ నే మైలపూలు తీస్తున్నాము. ఇంతకీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పలే కదా, అసలుకి ఇది లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పాలి. ఇద్దరిది వేరే వేరే క్యాస్ట్, వేరే వేరే స్టేట్. మరి ఇద్దరికి ఎలా పరిచయం అని అనుకుంటున్నారా? అన్ని డౌట్స్ అయితే ఒక వీడియో అయితే క్లారిటీగా తీస్తా. సరేలే కానీ ఎప్పుడో వీడియో గురించి ఇప్పుడు ఎందుకు కానీ ఈ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మార్నింగ్ పెళ్లి రోజు మార్నింగ్ మైలపూలు అనేది తీస్తారు. ఇంకా 5 ముత్తైదులు వచ్చి నలుగురు రాసి మళ్ళీ తర్వాత దిష్టి తీసి, ఇదైతే కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేసే వారికి. ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో కొంచెం స్లోగా ఉంది, మీకు కూడా చూసేటోళ్ళకి బోర్ కొడుతుందని స్పీడ్ మోషన్ లో అయితే పెట్టేసిన. ఇంకా మార్నింగ్ నే మైలపూలు అయిపోయినాక స్నానం చేపించి తర్వాత ఇంకొకసారి అయితే మళ్ళీ స్నానం చేపి రెడీ చేసి తర్వాత ఇంకా వడి బియ్యం అయితే ఇక్కడనే కలుపుకొని డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళినాము. ఇంకా వడి బియ్యం ఎలా కలుపుతాము, మా నాయనమ్మ వడి బియ్యం కలుపుకుంటా పాట పాడింది, అదైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నాకు చెప్పడం మర్చిపోయినా, నలుగురు వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చూసేయండి. తోడు పెళ్లి కొడుకుగా అయితే మా బాబు అయితే కూర్చోబెట్టుకుందాం అనుకున్నాం కానీ వాడైతే ఇంకా లేవలేదు. ఇంకా మా తమ్ముడైతే కూర్చున్నాడు పక్కకి, వాడైతే తెగ అల్లరి చేస్తుండు. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా 5 అంటే మా పిన్ని, మా వదిన, మా నానమ్మ, నేను, మా మమ్మీ ఇట్లా 5 ముత్తైదులు వచ్చి ఇట్లా నలుగురు రాసి తర్వాత అనేది దిష్టి తీస్తారు అన్నమాట. నలుగురు రాసి తర్వాత అందరూ నలుగురు రాసి కుంకుమ పెట్టి అక్షింతలు వేసి దీవించి తర్వాత ఇంకోసారి నలుగు స్నానం అయితే చేపిస్తారు. ఇలా అయితే ఒకటే రోజు పెళ్లి రిసెప్షన్ ఒకే రోజు అయితే చేసుకున్నాం మేము. అసలుకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా, అసలుకి వాళ్ళ రిలేటివ్స్ మా రిలేటివ్స్ ఎలా ఉంటారో, అసలు మింగిల్ అవుతారా అని అనుకున్నాం కానీ అసలుకి చాలా బాగా కలిసిపోయారు. అసలుకి వాళ్ళ క్యాస్ట్ వేరైనా మా క్యాస్ట్ వేరైనా కానీ క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు, ఎక్కడ లేదు కూడా. మాకైతే అలా అనిపించలేదు. మేము చాలా బాగా కలిసిపోయినాం వాళ్ళతోటి, వాళ్ళు కూడా మాతోటి మంచిగా మాట్లాడినారు. ఇంకా మా మరదల విషయానికి వస్తే మా మరదలు బంగారం అనే చెప్పాలి. బంగారం అంటున్నావు, ఎవరైనా కొట్టుకోవాల రక్క అని ఎగతాలు చేస్తారా? అట్లని కాదని, బంగారంతో పోల్చిన అంటే అప్పుడే అర్థం చేసుకోండి తనంతా నాకు ఎంత స్పెషల్. వేరే లాంగ్వేజ్ అమ్మాయి, వేరే స్టేట్ అమ్మాయి, అసలు మనతో ఎలా ఉంటుందో నాతో ఎలా ఉంటుందో అని నాకైతే ఒక రేంజ్ లో ఉంది టెన్షన్. కానీ అదంతా వేరే, నాతో ఉండే విధానం, నాతో మాట్లాడే విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మా మరదలు అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఫ్యూచర్ వీడియోస్ లో మా మరదలతోటి మాట్లాడడం, తనతో కుకింగ్ చేయడం అయితే ఫ్యూచర్ లో అయితే చూద్దాం. చాలా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నా వాయిస్ ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ అక్కడ వాటర్, మొత్తం వాయిస్ అయితే ఇట్లా అయిపోయింది. ఇలా అయితే మైలపూలు తీయడం అయితే అయిపోయింది. తర్వాత అయితే వడి బియ్యం అయితే కలపడం అయితే స్టార్ట్ చేసినాము. మమ్మీ, మా ఇద్దరు పిన్ని వాళ్ళు, మా వదిన, మా నాన్నమ్మ, మమ్మీ 5 కలిసి వడి బియ్యం అయితే కలిపినారు. ఇలా ఒక చోట కూర్చొని బియ్యము తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి తర్వాత అందులో వేసి ఇట్లా కలుపుకుంటారు అనమాట. అదే వడి బియ్యం అంటే. తలంబ్రాలు తెలుసు కదా అందరికి. ఇంకా ఈ వడి బియ్యం కలుపుకుంటా మా నాన్నమ్మ అయితే పాట పాడింది. చాలా బాగా పాడుతుంది మా నాన్నమ్మకైతే. అన్ని పాటలు వస్తాయి, అటు తెలుగు పాటలు, అటు లంబాడి పాటలు, అన్ని పాటలు, బతుకమ్మ పాటలు అన్ని చాలా బాగా పాడుతుంది. ఇప్పుడైతే వడి బియ్యం కలుపుతూ పాట ఎలా పాడిందో వినేయండి. పసుపు బియ్యము ఎవరు తెచ్చిరిమా వాళ్ళే కలపాలి, ఎవరు తెచ్చిరిమా వాళ్ళే కల్పి. శ్రీనాల రమణీల మంగాల గౌరీ, శ్రీనాల రమణీల మంగాల ఈ 5 కుడుకాలు ఎవరు తెచ్చిరిమా, ఈ 5 కుడుకాలు ఎవరు తెచ్చిరిమా వాళ్ళే పెట్టాలి, ఎవరు తెచ్చిరిమా వాళ్ళే పెట్టాలి. శ్రీనాల రమణీల మంగాల గౌరీ, శ్రీనాల రమణీల మంగాల గౌరీ. ఎవరు తెచ్చిరిమా ఈ పసుపు కుంకుమ, ఎవరు తెచ్చిరిమా వాళ్ళే కలపాలి, ఎవరు తెచ్చిరిమా వాళ్ళే కలపాలి. శ్రీనాల రమణీల మంగాల గౌరీ, శ్రీనాల రమణీల
మంగళ గౌరి ఈ పట్టు చీరాలు ఎవరు తెచ్చిరిమా ఈ పట్టు చీరాలు ఎవరు తెచ్చిరిమా వాళ్ళే పెట్టాలి ఎవరు తెచ్చిరిమా వాళ్ళే పెట్టాలి శ్రీనాల రమణీల మంగళ గౌరి శ్రీనాల రమణీల మంగళ ఈ మంచి గంధము ఎవరు తెచ్చిరిమా ఈ మంచి గంధము ఎవరు తెచ్చిరిమా వాళ్ళే పెట్టాలి ఎవరు తెచ్చిరిమా వాళ్ళే పెట్టాలి శ్రీనాల రమణీల మంగళ గౌరి శ్రీనాల రమణీల మంగళ గౌరి ఈ మంచి మల్లాలు ఎవరు తెచ్చిరిమా ఈ మంచి మల్లాలు ఎవరు తెచ్చిరిమా వాళ్ళే పెట్టాలి ఎవరు తెచ్చిరిమా వాళ్ళే పెట్టాలి శ్రీనాల రమణీల మంగళ గౌరి శ్రీనాల రమణీల మంగళ గౌరి జయో జయ మంగళం సత్య శుభమంగళం పోలియా జయ జయ శుభమంగళం ये चाव बेड़ देना नहीं बोल लो मन का को लाख बोले और रखो आज लागे 5 गया कजरा 5 घाल ఇలా అయితే వడి బియ్యం కలపడం అయిపోయినాక ఇంకా అందరం కలిసి ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళినాం. ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయినారు. ఇంకా నేనైతే పాప లేవలే అని లేట్ అయిపోయింది. ఇంకా అక్కడికైతే వెళ్ళినాము. ఇంకా మా పాప మా బాబు ఇద్దరు మా అత్తమ్మతో ఆడుకోవడం స్టార్ట్ చేసారు. ఇదైతే రాముడు వెట్ సీత. అంత బాగా ఎలా మ్యాచ్ అయిందన్న కొందరికైతే డౌట్ వస్తుంది కదా, చెప్తున్నా చూడండి. అంటే మా మరదల పేరు నమిత. ఇంకా పెళ్ళిళ్ళు పెట్టేటప్పుడు జాతకం చూపిస్తే ఇట్లా అమ్మాయి పేరు చేంజ్ చేస్తారు కదా, అట్లయితే అక్షరం వచ్చింది. ఇంకా రాముడు ఇంకా సీత బాగుందన్నట్టు అలా అయితే పెట్టినాము. ఇంకా నేను మా బావ ఇలా రెడీ అయినాము కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మేమైతే పిక్స్ అయితే తక్కువ దిగడము చాలా. ఇంకా ఇట్లా వీడియోలోకి రా అంటే నవ్వుతున్నాడు. ఇట్లా అయితే మేము రెడీ అయినాము. సింపుల్గానే రెడీ అయినా, మరి హెవీగా ఎండకైతే అస్సలు రెడీ బుద్ధి కాదు. ఇదైతే బెస్ట్ మూమెంట్ ఈ క్లిప్. ఎందుకంటే ఇంకా మా అత్తమ్మకి వదిన మా బావ ఎంత ఇష్టమో అసలు మాటల్లో చెప్పలేము. ఇంకా ఎవరికైనా వాళ్ళ పిల్లలే వాళ్ళకి ప్రపంచం కదా. ఇంకా మా అత్తమ్మ ఇంకా మా బావ ఇంకా మా వదిన ఇంక ఇట్లా కిస్ చేయడం అసలు బెస్ట్ హైలైట్. ఆ ప్రేమ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇదే మూమెంట్ అయితే హైలైట్. ఇంకా మా బుడ్డిది అయితే ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా వాళ్ళ డాడీని చూసి ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది. మేమైతే అసలు చాలా ఎంజాయ్ చేసినాము పెళ్లి మూమెంట్లో. ఇంతకీ మా పాప ఎంత క్యూట్గా ఉంది కదా, హెయిర్ బ్యాండ్ తోటి ఇంకా క్యూట్గా అయిపోయింది. ఇంకా మా నాన్నమ్మ అయితే అక్కడ సామాన్ల దగ్గర అయితే కూర్చుంది. ఇంకా మా తమ్ముడిని అయితే నేను రెడీ చేసిన ఇలానే. ఇంకా పంచ అయితే నేను కట్టేయలేదు, మా తాత కట్టించిండు, మంచిగా కట్టించిండు కదా. నేనైతే ఇంకా మంచిగా అవి కొన్ని సెట్ చేసి బొట్టు అవి పెట్టి రెడీ చేసిన కొంచెము. ఇంకా తర్వాత అందరూ మా వదిన వాళ్ళందరూ వస్తే ఇంకా మాట్లాడుకుంటా కూర్చున్నాం అక్కడనే. తర్వాత ఇదైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే బాసింగాలు కట్టేసిన, ఇద్దరికి బాసింగాలు కట్టి ఇక్కడైతే గౌరీ పూజ అవుతుంది. గౌరీ పూజ అయినాక డైరెక్ట్గా ఇంకా పందిరి దగ్గరికి అయితే వెళ్తారు. ఇక్కడ పూజ అయిపోయినాక తర్వాత అక్కడికైతే పందిరిలోకి అయితే వెళ్తారంట. ఇలా అయితే దండలు వేసి మంచిగా ఇట్లా చేసినాం అన్నమాట మేము. ఇంకా మా తమ్ముంది వచ్చేసి లవ్ మ్యారేజ్ అని చెప్పినా కదా, ఇంకా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అమ్మాయి వచ్చేసి ఒడిస్సా అంటే ఒడియా లాంగ్వేజ్. ఇంకా మా తమ్ముడు అంటే మేము వచ్చేసి లంబాడి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా. ఇంకా లవ్ మ్యారేజ్ అంటే ఇంకా అందరు అనుకుంటారు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు క్యాస్ట్ అవన్నీ చూస్తారు కదా. అవన్నీ అయితే అసలు మ్యాటరే కాదు. మనం ప్రేమించిన అమ్మాయి మనతో ఎలా ఉంటుందో, మన ఫ్యామిలీతో ఎలా ఉంటుందో అది ఇంపార్టెంట్ కదా ఎవరికైనా. అరే నేను లవ్ చేసిన అమ్మాయి నాకు నచ్చితే చాలు, మన ఫ్యామిలీకి అంత అవసరం లేదు అని అస్సలు అనుకోవద్దు. మా తమ్ముడు అయితే అలా అయితే చేయలేదు. అందరికి ఒప్పించి, వాళ్ళ సైడ్ ఒప్పించి, మా సైడ్ ఒప్పించి ఇష్టపూర్వకంగా మంచిగా గ్రాండ్గా అయితే పెళ్ళి అయితే ఇలా జరిగింది. ఇంకా అక్కడ అయితే గౌరీ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రెడీ అయిన తర్వాత అయితే పందిరి దగ్గరికి అయితే తీసుకెళ్ళిర్రు. వాళ్ళ బామ్మర్దులు అయితే ఎత్తుకొని ఇలా తీసుకెళ్తారు అన్నమాట. ఈ వీడియో మొత్తం మీరే చూడండి. అసలు క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు, వాళ్ళకు లేదు, మాకు కూడా లేదు. అసలు ఎక్కడ అనేది ఆ డిఫరెన్స్ అనేది లేదు. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా, ఏ మ్యారేజ్ అయినా పెద్దవాళ్ళకు ఒప్పించి ఇలా గ్రాండ్గా చేసుకోవాలి. పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి చేసుకుంటాం. అందరికి ఇష్టపూర్వకంగా
సంతోషంగా మంచిగా హ్యాపీగా చేసుకుంటే మనం హ్యాపీ, మన ఫ్యామిలీ హ్యాపీ. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటేనే కదా మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని మనం ఇష్టపడుతున్నామంటే ఫస్ట్ మనకు సెట్ అవుతుందా, మన ఫ్యామిలీలో సెట్ అవుతుందా అదనేది చూసుకోవాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్ అయితే అదే. మన ఫ్యామిలీతో మింగిల్ అయితే మనని కూడా మంచిగా చూసుకుంటుంది, అదైతే 100% గ్యారంటీ. నేనైతే అట్లనే. ఇంకా మా మరదలు వచ్చేసి మా ఫ్యామిలీతో ఎంత బాగా కలిసిపోయిందంటే అసలు మాటల్లో చెప్పలేను. తనకి మేమందరం కొత్త, మా లాంగ్వేజ్ కొత్త అయినా కానీ మా ఫ్యామిలీ తోటి ఎంత బాగా కలిసిపోయిందంటే అసలు మా లాంగ్వేజ్ మొత్తం అర్థమవుతుంది తనకి, కానీ కొంచెం కొంచెం ట్రై చేస్తుంది మాట్లాడడానికి. ఇంకా కొన్ని డేస్లో అయితే నేర్చుకుంటుంది మొత్తం. నా లాంగ్వేజ్ ఏముంది చెప్పండి, మనతో మంచిగా ఉంటే చాలు, నాతో మంచిగా ఉండి మా ఫ్యామిలీతో మంచిగా ఉంటే చాలు. అదే వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డాన్స్ చేసేది, మా పెద్దోడు డాన్స్ చేసింది, నేను కూడా ఆఖరికి డాన్స్ చేసిన. అంటే నేను అసలుకి ఎక్కడ డాన్స్ అనేది అస్సలు చెయ్యను, మా బుడ్డి దాన్ని ఎత్తుకొని మరీ డాన్స్ చేసిన. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పెళ్లి వీడియో కొంచెం లేట్ అయింది కదా, ఏమనుకోకండి. పిల్లలతో అస్సలు కుదరడం లేదు. పెళ్లి అయితే చాలా బాగా జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకంటే చాలా మంది అసలు అందరు వచ్చిర్రు. అసలు వాళ్ళ బ్లెస్సింగ్స్ అందరూ మా తమ్మునికి అయితే ఇచ్చారు. చాలా మంది వచ్చిర్రు. అసలు మేము ఫుడ్ అయినా కానీ అసలు అందరినీ రిసీవ్ చేసుకోవడం అయినా కానీ చాలా బాగా జరిగింది. చాలా మంది మా రిలేటివ్స్ అందరూ వచ్చిర్రు. ఆల్మోస్ట్ ఎవ్వరు అసలు ఈ అమ్మాయినా ఆ అమ్మాయినా అని అసలు ఎవ్వరు ఏం అడగలేదు. ఇలా అయితే మేము పెళ్ళి అయితే ఇలా సింపుల్గా కాదు కానీ గ్రాండ్గానే జరిగిందని చెప్పాలి. ఇలా అయితే 7 సార్లు నడుస్తారు కదా, ఇలా 7 సార్లు నడిచిన తర్వాత ఇంకా అరుంధతి నక్షత్రం అయితే చూపించడానికి అయితే వెళ్తున్నాము. పైన ఇట్లా రుమాల్ లెక్క కట్టి ఇట్లా పైన గిన్నె లెక్క పెట్టింది కదా మోదిన, అదైతే పెరుగన్నము. ఇట్లా మా దాంట్లో ఏంటంటే ఇద్దరిని ఇట్లా కూర్చోబెట్టి తర్వాత అనేది ఆ పెరుగన్నం ఉంది కదా అది అనేది తినిపిస్తారంట. అదైతే కొంచెం తీయలేదు, వీడియో క్లిప్ అనేది పోయింది. ఇంకా తర్వాత మేము కూడా అందరం కలిసి ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాము. పెళ్లి భోజనాలు అంటే మామూలుగా ఉండదు కదా. ఇంకా అమ్మాయి వాళ్ళు వచ్చేసి వెజ్ ఎక్కువ తింటారని వెజ్ కూడా స్పెషల్స్ అయితే చేపించినాము. ఇంకా అందరం కలిసి మా చెల్లెలు వాళ్ళు, మా అత్త వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళందరం కలిసి మంచిగా ఇట్లా కూర్చొని ఒక చోట తింటున్నాము. ఇంకా మోదిన నేను అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. ఫుడ్ అయితే బాగుండే. పన్నీరు ఇంకా వెజ్ తినే వాళ్ళ కోసం అయితే పన్నీర్ ఎక్కువ స్పెషల్గా వేయించినాము. ఇంకా మేమైతే మటన్ చికెన్ ఇవే తింటాం. ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు కదా ఇట్లా పెళ్లి భోజనాల్లో. తర్వాత అయితే భోజనాలు అయిపోయినాక ఇంకా మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా తినేసి ఇంకా మళ్ళీ అయితే స్టేజ్ ఎక్కినారు వాళ్ళు. అందరితోటి ఇట్లా పిక్స్ దిగుతారు కదా. తర్వాత ఇంకా రిసెప్షన్ అయితే స్పెషల్గా అయితే చేయలే కదా, అందుకే ఇంకా ఒకటే రోజు ఇంకా అక్కడనే అయిపోయిందన్నమాట. ఇంకా తర్వాత అయితే డ్యాన్స్ చేసినాము. ఇక్కడ నుంచి అయితే మేము డ్యాన్స్ చేసిన వీడియోలు ఉంది. ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తా చూడండి. ఇంకా నేనైతే సాంగ్స్ అయితే పెడతలేదు, కాపీరైట్ పెడుతుందని. ఇంకా నేను కూడా డ్యాన్స్ చేసిన మా బుడ్డి దాన్ని ఎత్తుకొని. ఇంకా మా పెద్దోడు అంటే మా పెద్ద తమ్ముడు, ఇంకా మా అత్తమ్మ, ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ అంతా ఉంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి.
ఇలా అయితే అంత పెళ్ళి అంతా అయిపోయినాక ఇంకా మా ఇంటికి అయితే వచ్చిర్రు. ఇంకా గడప ముందు ఇట్లా దీపం పెట్టినప్పుడు పాట పాడతారు కదా, అదైతే ఉంది, వీడియో చూసేయండి. తలుపు తీయే చెల్లమ్మ తడసి వచ్చాను, తలుపు తీయే చెల్లమ్మ తడసి వచ్చాను, మా వదిన పేరు చెప్పన్నా తలుపు తీస్తాను, మా వదిన పేరు ఆతాయని మన పేరు చెప్పన్నా తలుపు తీస్తాను. సీతారాములు మనం పూజ కొని వదిన చెల్లెమో బడి టీచర్లు అన్నగా దున్నా పోతులు మర్దల్ మా తమ్ముని పేరు ఏందో చెప్పు. మా ఆయన పేరు వంకుడు మా వైఫ్ పేరు వాంకుడు సీత. మొత్తానికి మా మరదలు అయితే మా ఇంటికి వచ్చేసింది. ఇప్పటి నుంచి మా మరదలు వాంకుడో సీతమ్మ, మా ఇంటి మహాలక్ష్మి.